ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు మహోన్నతుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. యేసు ప్రభు అంటే మోరి నీళ్ళు ఉంటాయి కదా, కాలువల పారే మోరి నీళ్ళు. ఆ నీళ్ళకైనా మనుషులు విలువిస్తారు కానీ యేసు ప్రభుకి అస్సలు విలువియ్యరు. సరే, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని విడిచిపెడతాం. తెలుసుకున్న నాడు వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి మనము ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. లేఖనం సెలవిస్తూ ఉన్నట్టు యేసు ప్రభువుకి ముందు బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను ముందుగా ఏం చేస్తాడంటే బాప్టిజం ఇస్తూ ఉంటాడు. అందుకే ఆయనకి ఆ పేరు కలిగింది, బాప్టిజం ఇచ్చే యోహాను అన్నాడు. బాప్టిజం ఇస్తూ ఉంటాడు. ఆ బాప్టిజం ఏంటంటే మారు మనస్సు విషయమైనటువంటి బాప్టిజం. అంటే హృదయము మార్చుకోవాలి, దేవునితో పాటు నడవాలి. మార్చుకొని ఆ విషయాలు ఒప్పుకొని, ఆ విషయాలన్నిటినీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒక క్రొత్త మనస్సుతోటి దేవుని అనుసరించటం యోహాను ఇచ్చినటువంటి బాప్టిజం. ఆ బాప్టిజంను యోహాను ఇచ్చి దేవుని గురించి బోధిస్తూ ఉంటాడు. ఇదే యోహాను యేసు ప్రభు వారి గురించి ఏం చెప్తారంటే, మీరందరూ ఒక భ్రమలో ఉన్నారేమో ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారి గురించి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, తెలియనటువంటి వాళ్ళు కాలువలో పారేటువంటి నల్లటి నీళ్ళు ఉంటాయిగా, ఆ మోరి నీళ్ళకైనా విలువిస్తారు కానీ యేసు ప్రభుకి విలువియ్యరు. వాళ్ళ గురించి కాదు. కానీ యోహాను ఏమంటా ఉన్నాడంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు విషయమైనటువంటి బాప్టిజం తీసుకునేటువంటి వారికి ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మీరు అనుకున్నట్టు పొరపాటు కాకండి, మీరు పొరపడతా ఉన్నట్టున్నారు. మీరు అనుకుంటా ఉన్నట్టు లేఖనాల్లో చెప్పినట్లుగా మెస్సయ్య అని నేను కాదు. ఆయనకి ముందుగా ఆయన పోవలసినటువంటి తోలని సరళము చేసేటువంటి మనుషుల్ని, మంత్రి గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ వచ్చినప్పుడు ఆ రోజు అన్ని రోడ్లు ఏం చేస్తారంటే బ్లీచింగ్ పౌడర్ వేసి బాగా చేసి పెడతారు. ఆ దారిలో ఎప్పుడు పోనటువంటి మనుషులు అయినా సరే ఆయన వచ్చే రోజు ఆ రోడ్డుని మంచిగా అద్దంలాగా తలతల్లాడేటట్టు చేస్తారు. చిన్నప్పుడు నేను బాగా చూసిన రోడ్లని, ఆ రోడ్లో రోడ్డు చివర్లకి అదేంటి బ్లీచింగ్ పౌడర్ చల్లారంటే ఎవరో వస్తున్నారా ఈరోజు, ఎవరో వస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన పడిపోతుంది. అలాగే యోహాను అంటూ ఉంటాడు, మీరు అనుకున్నట్టు నేను ఆయన్ని కాదు, ఒక ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయనకి ముందుగా నేనేం చేస్తా ఉన్నా అంటే ఆయన కోసము తోవని సాపు చేసి పెడతా ఉన్నా, సరళం చేస్తా ఉన్నా. ఆ దారి అంతా కూడా ఉన్నటువంటి ఆ చెత్త చెదారం అంతా తీసేస్తా ఉన్నా. ఆ మనుషుడే కానీ మీరు అనుకున్నటువంటి మనుషుడే కాదు. బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను అదే పని చేస్తా ఏమంటా ఉన్నాడంటే, ఈ మారు మనస్సు విషయమైనటువంటి బాప్టిజమాన్ని ఇచ్చి దేవుని యొక్క మార్గాన్ని సరళం చేస్తా ఉన్నాడు. హృదయంలో ఉన్నటువంటి ఆ చెత్త, కల్మషము, చదారము, లోకానుసారంగా ఉన్నటువంటి ఆ వ్యర్థమంతటిని కూడా తీసేసి యేసు ప్రభు వచ్చేసరికి వీళ్ళ హృదయాలను పవిత్రపరుస్తా ఉన్నాడు దేవుని వాక్యము చేత. యేసు ప్రభు వచ్చి పరిశుద్ధాత్మలో ఏం చేస్తాడంటే బాప్టిజం ఇస్తాడంట. అందుకొరకు యోహాను ముందుగానే ఆయన యొక్క తోవని సరళం చేయటం కోసం నియమించబడ్డాడు. ఈ విషయాలను యోహాను పదే చెప్పి బాప్టిజం ఇవ్వడం జరుగుతూ ఉంటది.
ఇక ఈరోజు మనము వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిలో మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములో కలవరపడనీయకుడి, ఏడవనీయకుడు. నేను ఎటువంటి సమాధానము, ఎటువంటి మంచి పరిస్థితులను మీకు ఏర్పాటు చేసి వెళతా ఉన్నా అంటే, మీరు కలవరాలకు అలాగనే భయపడి అప్పుడే బాగుంది కదా, వెనుక మనం వదిలిపెట్టేసి వచ్చినాం కదా, అవే బాగున్నాయి కదా అనిపోయేంతగా మీ హృదయాలను కలవరపడనే కాకండి. నేను ఇచ్చినటువంటి నెమ్మది మీకు స్థిరంగా ఉంటుంది అని యేసు ప్రభు చెప్తా వాళ్ళని నెమ్మది పరుస్తా ఉన్నాడు. కలవరాలకు గురవుతారేమో కొన్ని సందర్భాల్లో అని నెమ్మది పరుస్తా ఉన్నాడు. ఆ మొట్టమొదట్లో మనం చెప్పుకున్నటువంటి మాట యేసు ప్రభు గురించి తెలియనటువంటి వాళ్ళకి ఇంత విలువ అనేది యేసు ప్రభుకి ఇవ్వరు. యేసు ప్రభు గురించి తెలియనటువంటి వారు యేసు ప్రభుకి విలువ ఇవ్వరు. అందులో చిత్రం లేదు. మన ఆశ్చర్యపోవాల్సినటువంటి పని ఏం లేదు. వాళ్ళకి తెలియదు కాబట్టే విలువ ఇవ్వట్లేదు, అంతే కదా. ఇప్పుడు తెలియనటువంటి మనుషులు ఏ రీతిగా తీసేసినట్లుగా ఉన్నారో తెలుసుకున్నటువంటి మనము ఆ రీతిగా ఉండొద్దు. తెలుసుకున్నాం కదా, ఏమని తెలుసుకున్నామంటే యేసు ప్రభు వారికి ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి యేసు ప్రభు వారి తోవని సరళం చేసినట్లు ఉన్నాం. అంతవరకు అయిపోయిందా? ఇప్పుడు మన తోవని యేసు ప్రభు వారు ఏం చేస్తా ఉన్నారంటే సరళము చేస్తా ఉన్నారు. మనకి ముందు యేసు ప్రభు వారు నడుచుకుంటా వెళ్ళి మీరు కూడా ఇటే రండి అని ఈ వచ్చేటువంటి మార్గంలో ఒక్కొక్కసారి భయపడతారేమో, కలవరాలకు గురయ్యి హృదయాలను దిగజార్చుకొని చీకటి ఉంటుంది. చీకటి ఉన్నప్పుడు ఆ చీకటిలో చీపురు పొల్ల తీసి అట్లా మీదేసిన అనుకోండి, ఎగిరి పడతారు. చీకట్లో ఏది కొంచెం మీద పడ్డా సరే అంత ఉలికిపాటు ఉంటుంది. అలాగనే ఈ తోవలో మీరు వస్తూ ఉన్నారు కదా, మీరు వస్తూ ఉన్నారని తెలిసే నేనేం చేశానంటే ముందుగా మీరు వెళ్ళవలసినటువంటి మార్గాన్ని సిద్ధం చేశా. నేను వెళ్ళి ఈ తోవను సిద్ధం చేశాను. మీరు వస్తా ఉన్నారు. వచ్చేటప్పుడు మీకు ఎంత అసమాధానము, కలవరాలకు గురయ్యేటువంటి బలహీనత, కుంగిపోయేటువంటి పరిస్థితులు మీకు ఉండొచ్చేమో కానీ మీరు అనుకున్నట్లుగా కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఉంటాయి, కుంగుబాట్లు ఉంటాయి, కానీ మీరు ఎంతో విధిస్తారు చూడండి, అవి ఉండవు. ఎందుకంటే తండ్రి దేవుని గురించి యేసు ప్రభు చెప్తా, తండ్రి అందరికంటే గొప్పవాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే సమస్తాన్ని కూడా మీకు అనుకూలపరుస్తాడు. మీరు ఎప్పుడైతే ఆయన తోవలో ముందు నడుచుకోవడానికి సిద్ధపడతారో అప్పుడు. మరి యేసు ప్రభు వారికి ముందుగానే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలాగ ఏర్పాటు చేయబడ్డాడు? మనకు ముందుగా యేసు ప్రభు వారు ఎలాగ ఏర్పాటు చేయబడ్డారు? లోకస్తులైనటువంటి వారి కింద మనం చెప్పుకున్న వాళ్ళ గురించి ఆ మోరి నీళ్లు కాలువలో పారేటువంటి ఆ పనికిరానటువంటి ఆ కబ్బు వచ్చేటువంటి ఆ నీళ్ళకి విలువిచ్చే మనుషులు ఉంటారని, ఆ మనుషుల జీవితాల్లో ఇంతటి ఏర్పాటు అనేది విని ఉండరు మీరు. మన జీవితాల్లో ఈ ఏర్పాటు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటును చూస్తూ ఉన్నాం. దేవుని ఏర్పాటు ఈ ఏర్పాట్లో మనం ఉండి దేవుని అనుదినము అనుసరిస్తూ ఉన్నప్పుడు వెరగకుండా ఉండేటువంటి పరిస్థితులు మనకెదురు అయితేయేమో. అయినప్పుడు వెరగకుండా ఉంటే మంచిదే.
మనం భయపడినటువంటి పరిస్థితులు ఎదురైంది అనుకోండి, మంచిగా భయపడకుండా ఉంటాం. ఈ హృదయంలో ఈ వాక్యము కనుక ఉంటే, మన హృదయాలలో ఈ వాక్యము కనుక ఉంటే, ఆ పరిస్థితులు ఎంతటి అయినా సరే ఎదురైతే ఏ మాత్రం కూడా బలహీనతకి గురి కావు. మరి ఈ వాక్యాలు లేకుండా లేఖనంలో చెప్పబడినట్లు బలహీనతలకి గురయ్యి కలవరాలకు గురయ్యి కుంగిపోత ఈ ఎట్లయితుందో అని ఒక్కొక్కళ్ళు వెనక తిరిగి చూసి అదే బాగుంది కదా అనేటువంటి ఆలోచనలోకి పోతారేమో. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు అంటే ఏదో వచ్చును పోయి అంతే. అట్లా కాదు, సర్వోన్నతుడైనటువంటి దేవుని చేత ఏర్పాటు చేయబడి మనకు ముందుగా దేవుని మనుషులు నడిచినటువంటి తోవలో మనము నడుస్తా ఉన్నాం. ఆల్రెడీ ముందుగానే ఏర్పాటు చేయబడ్డది. ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, మీరు కలవరానికి గురి కాకండి, భయపడిపోకండి. ఏంటో ఏమవుతుందో, ఈ దారి చివరికి ఎటు తీసుకుపోతుందో గురి కాకండి. సర్వోన్నతుడైనటువంటి ఆకాశమందున్నటువంటి శక్తి కలిగిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనకి ముందుగానే ఆయన వారిని ఏర్పాటు చేసి, యేసు ప్రభు వారికి ముందు బాప్తిసం ఇచ్చేవారు, మనకి ముందు యేసు ప్రభు వారు. వీళ్ళు దేవుని మార్గాన్ని అనుసరించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటా పోయారు. ఎందుకంటే మన కోసం. ఈ వచనంలోనే యోహాను సువార్త 14:27 వచనంలోనే అందులో కొంచెము ఆలోచన చేసి కొంచెం లోతుగా మనం ధ్యానించినట్లయితే మనల్ని నడిపించేటువంటి ఆత్మ గురించి యేసు ప్రభు వారు చెప్తా ఉంటారు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తా ఉన్నా అంటే యేసు ప్రభు వారి మీద ఉన్నటువంటి శాంతి ఏమై ఉంటుంది? దేవుని ఆత్మ యేసు ప్రభు వారి మీద ఉంది. మరి అందుకే కదా కొండ అట్లాగా జరుగుతూ ఉందనుకోండి, పక్కన ఉన్నటువంటి వారు వేరే ఏమైంది, భూకంపం వస్తున్నట్టు ఉంది, పరిగెత్తుంటారు అంటే యేసు ప్రభు వారి పక్కనే ఉంది. కొండ దగ్గరికి అందరూ కొండను చూసి పరిగెత్తుతా ఉంటే యేసు ప్రభు వారు అంటాడు, కొండ దగ్గరికి పోదారా అండి అని, అక్కడికే పోదామని చెప్పనని యేసు ప్రభు వారు అంటాడు. ఇంతటి నెమ్మది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరేమో ఇక ఒంటి ముట్టుకుంటారు, బట్ట ఇటువైపులో తెలియదు, పరుగు. యేసు ప్రభు వారేమో ఇంత ఉలికిపాటు లేకుండా సరాసరి ఆ శ్రమను లోనికే పోవటానికి సిద్ధపడతాడు. ఆయన మీద ఉన్నటువంటి ఆ శాంతి ఏమిటంటే పరిశుద్ధాత్ముడు. మనకి ఈరోజు దేవుడు చేసే వాగ్దానం ఏమిటంటే, మార్కు సువార్త 1:2 ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన ముందున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా ఉంటాడంటే, మనము వెళ్ళవలసినటువంటి తోవని సరళం చేస్తా ఉన్నాడు. కొన్ని పరిస్థితుల్లో మనం పోయేటువంటి మార్గమే మనకి ఉరిగా వచ్చేమో. యేసు ప్రభు తోవే ఉరిగా వచ్చేమో కాదు ఎప్పటికీ. కాకపోతే ఈ పక్కన ఉన్నటువంటి అంటే వ్యర్థమైనటువంటి మాటలు వినపడతాయి కదా, ఆ మాటలలో నుంచి మనము వెళ్ళేటువంటి మార్గము సరైనది కాదేమో అనేటట్లుగా తిప్పుతూ ఉంటారు, హృదయాలను తిప్పుతూ ఉంటారు. అందుకే ఆ పరిస్థితుల్లో ఈ దూత ఏం చేస్తుందంటే, మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని సరళము చేసి మనల్ని నడిపిస్తుంది.
ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. దేవుని తోవని వంకరగా చూపేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే ఆ యోహాను యేసు ప్రభు వారు ఈ తోవలోనే నడిచి పరలోకానికి, దేవుని యొక్క పరలోక నివాసులు అని ముద్రించబడ్డది. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు మనం లేఖనాలు ఎక్కడ చూసినా సరే దేవుని స్వాస్థ్యము, పరలోక పౌరులు అని రాయబడి ఉన్నది. నశించిపోయిన వారు, ఇక ఘోరమైనటువంటి కీడుల్లో పడి కనపడకుండా పోయినటువంటి వాడు అని రాయబడినాయి. వారి తోవలో మనం పోయినట్లయితే పరలోక పౌరులముగా పిలువబడుతుమే కానీ ఈ తోవలో మనకి చెప్పి వంకరగా చూపించాలని అనుకుంటారు కదా, వాళ్ళ మాటలకి లోబడినట్లయితే ఈ స్థితిని మనం కోల్పోతాం. ఈ స్థితిని మనము పరలోక పౌరసత్వం అనేది మనము కోల్పోతాం. మనకు ముందున్నటువంటి వారు ఆ పౌరసత్వాన్ని పొందుకున్నారు. మరి చెప్పేటువంటి వాళ్ళు ఇది వంకరగానే, కానీ చెప్పినటువంటి ఆ మనుషులనే మనం అడిగినట్లయితే చెప్తారు ఇది వంకరది అది అని. మరి వంకరది అయితే యేసు ప్రభు వారు ఆ బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను పరలోక పౌరులని ఎలాగ రాయబడ్డది? అంతేకాదు, మరి ఎలాగ రాయబడ్డది? వాళ్ళు దేవుని మనుషులని పిలువబడతా ఉన్నారు. ఎలాగ? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే మనకు ఉన్నటువంటి ఈ దేవుని మార్గంలో ఆయన ముందున్నటువంటి ఈ చెత్తని పోయేసే ప్రతి ఒక్కళ్ళని కూడా ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ చెత్తతో పాటు వాళ్ళని కూడా కాల్చేస్తాడు. మనం వెళ్ళవలసినటువంటి తోవని సరళము చేస్తాడు. ఆమె యేసు ప్రభు వారికి ఎలాగైతే బాప్టిజం ఇచ్చే యోహాను ముందు ఉండి దేవుని మార్గంలో సరళం చేసినట్లు కనపడతా ఉన్నదో మనకి కూడా మన దేవుడు ఈ తోవని సరళము చేస్తాడు. ఆయన ఉన్నదే అందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందే మన త్రోవలను సరళము చేసి ఆ రాజ్యపు హక్కుదారులుగా మనల్ని నిలబెట్టడానికి. ఆమె అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, శక్తి బలములు కలిగినటువంటి పరలోకపు దేవా, నువ్వు ఏర్పరిచినటువంటి ఈ మార్గమునందు ఏ విధమైనటువంటి కలవరానికి గురి కాక నీ పరిశుద్ధాత్మల చేత నడిపించబడి నీ దూత చేత నీ మార్గంలో నడిపించబడుటకు నీ ఆత్మను నీ పరలోకపు దూతల యొక్క సహాయమును తండ్రి ఈ మార్గంలో ఉన్నటువంటి ఈ పరిచర్యకు అనుగ్రహించమని అనేకులైనటువంటి నీ స్వాస్థ్యంలో మరొక మారు జ్ఞాపకం చేసుకొని ఇహమందు పరిశుద్ధుడా నీ ప్రజలను అనుసరించుచు వంకరగా వారి యొక్క ఆలోచనలను నీ ప్రజల ముందు నిలబెట్టుచు ఉన్న ప్రతి ఒక్కరిని వారి ఆలోచనలను నీ ఆత్మలో కొట్టివేసి నీవు మాత్రమే శాశ్వతము, నీ రాజ్యము మాత్రమే నిత్యము నిలిచినది. ఈ విషయాలను హృదయంలో ఉంచుకొని నిన్ను అనుసరిస్తూ ఉండగా ఈ రాజ్యము నీ పరలోక పౌరసత్వము శాశ్వతమని నీ కార్యముల చేత రూఢీపరచమని నీ కార్యముల చేత నిబంధనలను బలపరచమని పరలోకం నుంచి నీ శక్తి కలిగిన కార్యములను నీ ప్రజల మధ్యలో జరిగించి నీవు మా దేవుడవని నీకు నీవే మహిమపరచుకున్నట్లుగా నీ దక్షిణ హస్త కార్యములను జరిగించమని మా విమోచకుడు అయిన మీకు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.